శ్రీదేవి గారు నమస్తే అండి. మరి ఈరోజు సింగ్ నగర్ వరద విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాల వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లడ్ ఏర్పడిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి ఒక పేరు కూడా పెడతా ఉన్నారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పి. ఏ విధంగా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యల్ని? నాకు చెయ్యటం చేత కాదు, ఎదటోళ్ళు చేసింది విమర్శించటమే చేతవు అనే దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఎంతమందికి ఎన్ని సహాయ సహకారాలు అందించావు, కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి నువ్వు. మరి అదేవిధంగా బుడమేరు వలన మరి ఇదైంది అని చెప్పంటే, బుడమేరుని ఆక్రమణలు జరిపి ఎట్టయితే అమరావతిలో మరి రోడ్డు తవ్వుకొని ఎట్లా ఇది చేసావో, బుడమేరులో కూడా అట్టానే మట్టి తవ్వకాలు జరిపి గట్లు బలహీనంగా చేసి ఆ గట్లు బలహీనంగా ఉండ తెగిపట్టడం వల్ల ఇవాళ ఇంత ప్రమాదానికి కారణం ఏంటంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వే బాధ్యత వహించాలి. అట్లా కాకుండా మరి పాపం ఏదో నవ్వుకుంటా ఎక్కడికి వెళ్ళినా సరే నేను చిరునవ్వుతూ ఉంటా అన్నట్టు వాళ్ళు బాధల్లో ఉండా కూడా వాళ్ళని ఎక్కిరించినట్టుగా ఈయన నవ్వుతున్నాడు. అదేందో మాకు అర్థం కావట్లా. అమ్మ మరి మీరు మేమే ఏదన్నా వెళ్తే అమ్మ మీరు బాధల్లో ఉండారు కదా, మీరు బాధలు చూడలేకపోతున్నామని డేలాగా ఫేస్ పెడతాం. అట్లా కాకుండా ఎకిల్ నవ్వుతా ఆ నవ్వే నాకు ఆభరణం అన్నట్టుగా చూస్తా, వాళ్ళు మీకు ఏమి అందలేదు కదమ్మా అంటే ఏమి లేదంటే అన్నీ మాకు బాగా అందుతున్నాయి అంటున్నారు. ఇవాళ ప్రజెంట్గా పాపం నిజంగానే వాళ్ళకి ఏం అందట్లేదు కావాలి, మారుమూలు ఎక్కడో ఉండాలని చెప్పేసి మేము సింగ్ నగర్ వెళ్ళి మరి ఫుడ్ అనేది అక్కడ వాళ్ళకి పంచుదామని చెప్పి వెళ్తే ఎక్కడ ఫ్రూట్స్ దగ్గర నుంచి మిల్క్ ప్యాకెట్ల దగ్గర నుంచి మరి బిర్యానీలేనా, భోజనమేనా, పులిహోరలేనా వేడిగా పట్టుకుంటే ఎంత వేడిగా ఉండాలో అంత వేడిగా ఉంది. వేడిగా ఉండే వస్తువుల్ని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళిన కాసేపట్లోనే 3 లారీలు ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్లకు సప్లై చేసే భోజనం అక్షయ పాత్ర వాళ్ళు భోజనం పంచుతుంటే ప్యాకెట్లు కాలిపోతున్నాయి. అట్లాంటి భోజనం పంచుతా నీకు మళ్ళీ పాసిపోయిన భోజనం, కనీసం మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నమాట. నేను ఇట్లా చేశానా లేదా, మరి భోజన సదుపాయాలు ప్రజలకు అందించానా లేదా అని చెప్పి. అది కాకుండా ఎక్కడన్నా శవం దొరికిద్దేమో మరి శవ రాజకీయాలు చేయడానికి మరి పాపం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కుట్రేనని చెప్పేసి చెయ్యాలని చూస్తే ప్రాణ నష్టం అనేది జరగకుండా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి మరి ముసలాడు అని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు ఎన్నో కౌంటర్లు వేశారు. మరి ఆ ముసలాడు తో పాటు మరి మీరు ఎందుకు పనిచేయలేకపోయారు? నాకు 40% ఓటింగ్ ఉందన్నావు, మరి నాకు మెయిన్ అసలు విజయవాడలో చాలామంది ఉన్నారు, మరి నాకు ఓటింగ్ శాతం అనేది ఉందని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికావు. ఆ విజయవాడలో మరి ఓటింగ్ శాతం ఉండాడి పోయి మరి నేను ఇదిగో పలానా ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నాను, లేదంటే వాటర్ ఇట్లా అందిస్తున్నాను, లేకపోతే పునరావాస కేంద్రాలు మా పార్టీ ఆఫీసులు పునరావాస కేంద్రాలు చేశామని చెప్పేసి ఒక్క ఉదాహరణ కూడా లేదు. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో మాకే అర్థం కావట్లా. మరి పిచ్చోడో మంచోడో లండన్ మందులు పనిచేయట్లేదు వెళ్ళాలంటే మేమేమో అనుకున్నాం, కానీ ఇవన్నీ బాగా వర్తిస్తున్నాయి. అందువల్ల నీకు నువ్వు ఆత్మవిమర్శ కేవలం ఈ ముంపుకు మాత్రం కేవలం కారణం గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. మీరు చేసిన ఆక్రమణ వల్ల లేకపోతే మట్టి తవ్వకాల వలన ఇవాళ ఈ రకంగా ప్రజలు దెబ్బతిన్నారు. వాళ్ళు మీకు తగిన గుణపాఠం చెప్పారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాకుండా వాళ్ళల్లో పోయి ఎకిల్ నవ్వుతా వాళ్ళని విమర్శిస్తున్నారు. మరి అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్తో సహా నేను ప్రభుత్వం తరపున ఫ్రూట్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పంచుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబితే ఇదంతా ఆయనకి సాధ్యపడిద్దా? ఈ రకంగా విజయవాడ మునిగిపోయింది, ఈ రకంగా సాధ్యపడిద్దా అంటే ఇవాళ మేము ప్రత్యక్షంగా చూసి వచ్చామన్నమాట. ఫ్రూట్స్ బత్తాయిలు, యాపిల్స్ మరి తలా 2 కాయలు ఇస్తా పంచుతూ ఉంటారు. అందరికీ అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. కాకపోతే షెల్టర్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నివాసం ఉండటానికి మాత్రమే అవకాశం లేదు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యంగానే ఉండయి. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఏ రకంగా ఉంటుందేనని చెప్పి ఆయన డే అండ్ నైటు పడవల్లో తిరుగుతా ఏ రకంగా అయితే ఉన్నారో చూసాము. కనీసం మీ ప్యాంటు తడిసిద్దామని గిలకలోతు నీళ్ళల్లో కూడా దిగలేక మరి ఏ రకంగా అయితే నీళ్ళు లేని చోట ఎంచుకొని తిరిగి వచ్చావు, అదంతా మేము ప్రత్యక్షంగా జనం చూస్తున్నారు, మేము చూసాం. మరి అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి దుష్ట ప్రచారం నీ సాక్షి మీడియా మమ్మల్ని ఏ రకంగా అయితే దుష్ట ప్రచారం చేస్తుందో చూస్తున్నాం. మరి మేము అప్పుడే ఛాలెంజ్ చేసినాం. నిన్న మేము మీడియా వాళ్ళు కూడా మా దగ్గరకు అందుబాటులో రావడానికి అవకాశం లేక
లేకపోతే కొన్ని వీడియోలు చేసి మేము మాట్లాడటం జరిగింది. మరి అమరావతిలో సచివాలయం దగ్గర ఏం నీళ్లు ఉండయి, మరి లేకపోతే హైకోర్టు దగ్గర ఏముండయి అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి మాట్లాడినా కూడా దాన్ని స్వీకరించే దమ్ము అయితే లేదు. ఒత్తగా బురద పూయటమే, మేము బురద పోతాం మీరు కడుక్కోమనని మా మీద సవాల్ ఎత్తున్నారు. కానీ బురద కడుక్కోవటం కాదు, మీకు మొత్తం బురద పూసే రోజులు దగ్గరలోకి వచ్చినాయి. ఆ బురద పూయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి నాకు 40% ఓటింగ్ 4%కి వచ్చేటట్టు చేసుకుంటున్నావు. మరి నువ్వు చేసే ఈ వెకిల్తనం ఇదనమాట. 3-4 రోజుల నుంచి మరి ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, ఎప్పుడైతే వరద కాస్త తగ్గుముఖం పట్టింది అని అన్నప్పుడు మరి నువ్వు అప్పుడు వచ్చి పరామర్శించడం పలకరించడం చేసావు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను జన్మదినం జరుపుకోను, ప్రజలు ఇంత కష్టాల్లో ఉండారని చెప్పేసి ప్రజల్లో అందరూ మమేకమైపోతే ఇప్పుడు నా హోదా నా మంత్రి పదవి ఇది, దాన్ని అక్కడే నేను చేస్తాను పని అనకుండా మంత్రులు ఏంటి మరి ఎమ్మెల్యేలు ఏంటి అందరూ వచ్చి ఎక్కడైతే మరి విపత్తు ఆ విపత్తు దగ్గర అందరూ స్వయంగా పాల్గొని డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు గారు కష్టపడటం మొదలుపెట్టారో అప్పుడే మొత్తం వచ్చి మేము కూడా ఆయనతో పాటు చేస్తా ఉన్నాను. మా నాయకుడే ఇంట్లో పడుకొని నిద్రపోతే మేము చేసేది ఏమలేని గత ప్రభుత్వంలో అందరూ చక్కగా నిద్రపోయారు. మరి ఇవాళ మీరు వచ్చి విమర్శించుతున్నాడు, తగునమ్మా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ రకంగా అయితే బుడమేర నుంచి క్వశ్చన్ చేస్తున్నావో పక్కన వెల్లంపల్లి కూడా నవ్వుతున్నాడు. ఈ పిచ్చోడికి ఏందా ఈ పిచ్చి మాటలు తప్పితే మంచి మాటలు రావు, లైవ్లో ప్రెస్ మీట్ పెట్టమంటే మాట్లాడటం చేత కాదు, ఇంకేం చేస్తాం మా కర్మ ఇది. మరి వాళ్ళు కూడా దొంగ చూపులు చూస్తున్నా కానీ వాళ్ళని ఆదరించే పార్టీలు లేవు, అందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరద బాధితులందరికీ కూడా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? అసలు క్షమాపణ ఆయన కాదండి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నువ్వు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆయన ఇంకా కొంచెం బాధపడ్డాడు కూడా. అందరికీ నేను అవకాశం అందరికీ వచ్చి నేను అందించలేకపోయాను, కొంతమందికి ఏమైనా ఇబ్బంది జరిగితే నన్ను క్షమించండి అని ఆయన ప్రజల పరంగా కోరుకున్నాడు. కానీ నువ్వు ఏం చేయకుండా చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటే నువ్వు వచ్చి క్షమాపణ కాదు, వాళ్ళకి పాద పూజ చేసినా కూడా నీ పాపం తవ్వపోదు. అందుకని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మరి ఈ రకంగా మాట్లాడి ఇంకా పిచ్చోడు అంటే ఇంకా పిచ్చోడిని చేసుకున్నావు అంటే మాత్రం నీ ఇష్టం. అది అంటే అమరావతి కూడా మొత్తం మునిగిపోయిందని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ మీరు ఏదైతే మాట్లాడతారో సాక్షి ఛానల్లో కూడా డిబేట్లు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఈరోజు అమరావతిలో? అంత విజయవాడలో అంత ఫ్లడ్ వచ్చి అన్ని మునిగిపోయినా కానీ ఇక్కడ అమరావతిలో ఎక్కడా కూడా వర్షపు నీరు తప్పితే వరద నీరు అనేది ఎక్కడా లేదు. అదొకటి గమనించాలి. అది గమనించకుండా ఏం లేకుండా 28 సెంటీమీటర్లు గత 100 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత వరద ఎరగను 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మా ఇంట్లో కూడా నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది. బజార్ల నిండా మోకాళ్ళ లోతు నీళ్లు బారినాయి. ఆ వాన వెలిసిపోగానే ఒక అరగంటలో అంతా క్లియర్ అయిపోయింది. అట్లాంటి పరిస్థితిని అప్పుడు తీసుకొచ్చి లేదంటే ఏదన్నా ఫేక్ వీడియోలు తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు దుష్ట ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మీకు తగిన గుణపాఠం బాగా చెప్తారు, ఇంకా చెప్తారు కూడా. కాకపోతే అమరావతి మీద ఇంకా నీకు కసి తీరలేదనుకుంటున్నావు. అమరావతి నిన్ను ఈ రకంగా 11 సీట్లకు రావడానికి కారణం చేసింది నువ్వు అమరావతి మీద పూసిన బురదకు కారణం అనమాట. అమరావతి ఎప్పుడైతే అగ్ని పునీత అమరావతి అనుకున్నామో అట్టానే అగ్నిలో పునీతమై వచ్చింది. ఇక అమరావతిని నువ్వేం చేయలేవు. ప్రజల్లో కూడా నువ్వు చేసింది ఫేక్ అని చెప్పేసి కొంతమంది మాకు ప్రచారం చేస్తున్నారు. ఏంటమ్మా మీదేదో మునిగిపోయిందంట అంటే ఒకసారి మీరు విజిట్ చేద్దురు రండి, లేదంటే ఇదిగో మేమే ఆ ప్లేసుల్లోకి వెళ్ళి మీకు ఏ ప్లేస్ చూపించమంటారో రండి, ఆ ప్లేసుల్లో మేము వీడియో కాల్ చేసి చూపించుతుంటే మరి ఇంకా కూడా ఇట్లా దుష్ట ప్రచారం చేస్తున్నాడు, ఈడెంత మూర్ఖుడమ్మా అని చెప్పి మమ్మల్ని సానుభూతిగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇక అమరావతి మీద బురద పోయడం మానుకోండి. ప్రజలకు అవసరాలు ఏంటో తెలుసుకోండి. మేము ఇంకేదైనా పార్టీ ఇంకా కొంచెం పెంచుకోవాలి, లేకపోతే పార్టీ నెక్స్ట్ అన్నా లేకపోతే ఆ నెక్స్ట్ అన్నా మేమన్నా మనుగడ సాగించాలంటే ప్రజల్లో మమేకమై ప్రజల అవసరాలు ఏందో తెలుసుకో. ముఖ్యమంత్రిగా నువ్వేటు ఏ పని చేయలేకపోయావు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా మరి ప్రతిపక్ష హోదా లేని కూడా నాయకుడు ఒక కామన్ ఎమ్మెల్యేగా వచ్చి మరి ప్రజల్లో తిరిగి వాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకొని కనీసం వచ్చేసరికి ప్రతిపక్ష హోదా అన్న సంపాదించుకుంటే బాగుంటుంది. మేము కూడా అనుకుంటున్నాం ప్రతిపక్ష హోదా ఉంటేనే బాగుంటుంది. ప్రతిపక్ష హోదా ఉండి క్వశ్చన్ చేస్తుంటే ప్రజల అవసరాలు ఏందా వాళ్ళు తీరవకపోతే ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ చేసినప్పుడైనా మన చెయ్యి
చెయ్యాలనే తపన ఈ పాలక పక్షానికి వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఆ ప్రతిపక్షం కూడా లేనంత దరిద్రం మాకు పట్టించావు. మరి నువ్వు ఏదైనా ప్రజల తరఫున పోరాడతావు అనుకున్నాం, నువ్వు ప్రజల తరఫున పోరాడే పరిస్థితి అయితే లేదు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎంపీలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అదేమంటే చంద్రబాబు లాక్కుంటున్నాడు అని చెబుతున్నారు. నీకు మళ్ళీ పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేలకు రాజీనామా చేయకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు రమ్మంటలేదు. ముందు మీరు రాజీనామా చేయండి, ఆ తర్వాత వచ్చి పార్టీకి రాజీనామా, ఎంపీకి రాజీనామా చేయండి, ఆ తర్వాత నన్ను వచ్చి కలవండి అంటున్నాడు. అందుకు ఇష్టమైన వాళ్ళు వచ్చే కలుస్తున్నారు. బలాబందీ ఏమి లేదు. మీరు వచ్చినందువల్ల మాకు ఇక్కడ ఒరిగేది ఏమి లేదు. మీ అవసరాల కోసం మీ ఎమ్మెల్యేలు ఎటోకట్టు మాకు మరి హోదా అనేది లేకపోతే కుదరదని చెప్పేసి మాట్లాడుతా వస్తున్నారే కానీ మిమ్మల్ని ఎవ్వరు రమ్మని బతిలాడటల్లా. అది తెలుసుకొని చేస్తే బాగుంటుంది.